హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మన కోసం చనిపోయారు. ఆయన మూడవ దినాన మృత్యుంజయుడు అవుతా ఉన్నాడు. ఈ సమయంలో దేవుని మనం మనసును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుని వారులారా, దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే సాయంకాల ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. దయవుంచి సిద్ధపడిన వారు త్వరగా ప్రభు సన్నిధిలో పాల్గొనాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి మన దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. దయచేసి ప్రభు సన్నిధికి రండి. ఒక గంట సేపు 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో దేవాది దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. సమయంలో ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. దేవుడు సెలవిచ్చే రీతిగా ఈ సమయంలో మనమందరం కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మనం మహింపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నేను స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా, మహింపరుస్తూ ఉంటుండగా ప్రభువా, ఈ యొక్క సాయంకాల ఆరాధన కూడిక నీవే మహిమకరంగా జరిగించండి. నీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఎక్కడ యంత్రం రాకుండా లైట్, నెట్, సౌండ్ సిస్టమ్, కరెంట్ అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని నీ సన్నిధిలో బతిమాలుకుంటా ఉన్నాం. తండ్రి, నీ ప్రియులందరైతే వచ్చుచున్నారో నీవే త్వరపెట్టి నీ సన్నిధికి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట పాడదాం. ఒక పాట పాడిన తర్వాత వాక్యాలకు వెళ్దాం. 7 మాటలను అదే పనిగా రికార్డింగ్ కూడా చేశాము. ఆ 7 మాటలు మనం వినబోతా ఉన్నాం. దేవుడు అనేకమైన సార్లు తన దాసుని ద్వారా మరుగుపరిచినటువంటి మాటల ద్వారా ఈరోజు దేవుడు మనం తృప్తిపరచాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి సిద్ధపడిన సంఘం త్వరగా ప్రభు సన్నిధిలో పాల్గొనడానికి ఆసక్తి చూపించండి. ఈ సమయంలో ఒక పాట పాడదాం. ఒక పాట పాడుతూ దేవుని మనము ఘనపరచుదాం. యేసు రక్తమే జయము జయమోరా, సిల్వ రక్తమే జయము జయమోరా, యేసు రక్తమే జయము జయమోరా, సిల్వ రక్తమే జయము జయమోరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమోరా, సిల్వ రక్తమే జయము జయమోరా, జయము జయమోరా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధిని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం, నీతికి కవచం పరిశుద్ధిని రక్తం. మృత్యువునే గెలుచు రక్తము, పాతాళం మోయు రక్తము, నరకాన్ని బంధించిన జయశీలి అధిపతిరా రాజు యేసుడే. యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా, జయము జయమోరా, జయము జయమోరా, జయము జయమోరా, జయము జయమోరా. ఆమేన్. ఆమేన్. యేసు నామానికి మహిమ. బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము. అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము. పాపికి శరణం యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము. శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్ల. శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు. సాతానే నల్లగొట్టిన వాడి తలనే చితగొట్టిన కొందమ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా, జయము జయమోరా, జయము జయమోరా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు మహిమ కలుగునుగాక. లైవ్లో వీక్షిస్తున్న వారు దయవుంచి ఈ లైవ్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయాసపడండి. మీకు తెలిసిన బంధువులు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో దేవాది దేవుడు తాను సిలువలో పలికిన 7 మాటలలో మరి మొదటి మాటగా మనం ధ్యానం చేసుకోకమునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి మనం ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో
ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి తండ్రి మరి మేమందరం కూడా మరి నేను ఇంతవరకు స్తుతించిన పాట ద్వారా అవునైనా యేసు రక్తమే జయము జయము శిల రక్తమే జయము జయం అన్నట్లుగా తండ్రి ఇదిగోనైనా నీ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి నీవు మమ్మల్ని బలపరిచావు, నీవు మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు, దాన్ని బట్టి నీకే మహిమ తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రోజున తండ్రి మేమేమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడున్నామో అది కేవలం నీ కృపేని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ కృప తప్ప మరొకటి ఏది లేదయ్యా. మరి తండ్రి ఇదిగో నీ సన్నిధిలో మరి తండ్రి ఉదయకాలం కూడా అనేకమైన వాక్యముల ద్వారా తండ్రి నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడినవయ్యా. మరి ఇదిగో ఈ సాయంకాల సమయంలో కూడా నీవే మమ్మల్ని దర్శించమని, మరి తండ్రి నీవే నన్ను వాడుకోమని, నీ పిల్లలకి ఏదైతే అవసరం ఉందయ్యా అది నీవే ప్రభా మరి నాతో మాట్లాడమని వేడుకుంటూ, మరి తండ్రి ఇదిగో ఈ సమయంలో మరి నేను నీ యొక్క వాక్కులు మరి మాతో శ్రేష్టముగా మాట్లాడమని వేడుకుంటూ, మరి నీ శిలువ రక్తము ద్వారా మా ప్రతి పాపములను కడగమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మరి మొదటి మాటను మనం విందాం. ఆత్మ చెప్పు మాటలు చెవిగల వారు వినుదురుగాక. ఆమేన్. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం మనందరం కలిసి చదువుదాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ రెండు చేతులు పైగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరి 7 మాటలు పలకడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతూ ఉన్నాను. చెప్తారా? సర్వసాధారణంగా అనుదినం మరి మీ ప్రార్థనలో మరి ఏ రోజైనా మరి మీ శత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? పోనీ కళ్యాణ్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నారా? పోనీ మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నారా? పోనీ మీ దైవ సేవకుల గురించో, పరిచర్య గురించో, మీ సంఘం గురించో, మరి విధవరాల గురించో, అనాథుల గురించో, దిక్కులేని వారి గురించో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? సర్వసాధారణంగా మనం చేయమండి. ఎక్కువ మనం ఏమని ప్రార్థన చేసుకుంటామంటే, మరి నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, మా కుటుంబం దీవించు, మాకు అప్పుల నుంచి విడుదల కలుగజేయి, అనారోగ్యము నుండి ఆరోగ్యమి, శక్తి బలముని అని ఈ రీతిగా మరి మనం వ్యక్తిగతంగా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైనా సరే, ప్రభు సన్నిధిలో అయినా, ఇంట్లో అయినా, అంటే ఎక్కడైనా సరే సర్వసాధారణంగా మనం ప్రార్థన మరి మన గురించి మనం చేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటున్నటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సిలువలో యేసుక్రీస్తు జీవితము దాదాపుగా ఇంకా ముగిసిపోతున్నటువంటి సమయంలో ఆయన మొట్టమొదటి మాట ఈ మాటను పలకడం మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడే తన తల్లి ఉంది, అక్కడే తన శిష్యులు ఉన్నారు, అక్కడ ఎంతోమంది ఉన్నారు. కానీ మరి వారి గురించి దేవుడి మాట అనలేదు, మరి వారి కోసం ప్రార్థన చేయలేదు. ఎవరైతే క్రీస్తుని హింసిస్తున్నారో, కఠినంగా శిక్షిస్తున్నారో వారిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, వీరిని క్షమించుము. హల్లెలూయా. శత్రువులను క్షమిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీరు మీ శత్రువులను క్షమిస్తూ ఉన్నారా? ఏమ్మా, ఈరోజు మందిరాలకు వెళ్తారు చాలామంది, పాస్టర్ గారితో అంటారు, అమ్మా ఒకరికొకరు అందరూ వందనాలు చెప్పుకోండి అన్నప్పుడు, పాస్టర్ గారు నేను మీకు చాలాసార్లు చెప్పాను, అందరికి చెప్పమంటున్నారు మీరు, నేను ఈ అమ్మాయికి చెప్పనని మీకు ముందే చెప్పాను కదా, బ్రదర్ నేను ఇతనితో మాట్లాడి మీకు తెలుసు కదా. ఈరోజు నిజంగా మందిరాలలో వందనాలు సిస్టర్ అంటారు. ఒకవేళ ఇటు పక్కన ఎవరైనా శత్రువు ఉన్నారనుకో అని మూతి తిప్పుకొని ఇటువైపు తిరుగుతారు. మందిరంలోనే శత్రువులుగా ఉన్నారని చాలామంది. అబ్బో ఈయన పెద్ద పాటగాడు వచ్చాడమ్మా, పాటలు వాడతాడు ఈయన కదా, ఎగతాళి చేసేవారు కదా. వీడు ఒక్కడే ఇంకా చర్చిలో పని చేస్తూ ఉన్నాడని ఏడ్చేవారు ఉన్నారు. మందిరాలలో కూడా ఈరోజు చాలామంది మరి శత్రుత్వం కలిగి ఉన్నారండి. దేవునిలో ఆనందించేవారు
కొంతమందేనండి, పరవశించేవారు కొంతమందే. మందిరాలలో, సహవాసాలలో ఈరోజు మరి మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ మిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు ఆయన హింసించిన వారి కొరకు చేసినటువంటి ప్రార్థన, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. ఇక్కడ మనం గమనిస్తే ఈ రోజున మరి నీ జీవితంలో ఎంతోమంది నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు, హింసిస్తూ ఉండొచ్చు, కొడుతూ ఉండొచ్చు, మాటలతో గుచ్చుతూ ఉండొచ్చు కదండి, అబద్ధ సాక్ష్యాల మీద మోపుతూ ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని ప్రేమను కనపరచాలి. నేను హింసించిన వారిని బట్టి నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని వారలారా, మరి శత్రువులను ప్రేమించండి. గొప్ప గొప్ప శత్రువులు ఈరోజు కలిసిపోయి, మరి రాజకీయాలలో అయితే మరి గొప్ప గొప్ప శత్రువులు బాంబులు వేసుకొని చంపుకున్నటువంటి కుటుంబీకులు ఈరోజు కలిసిపోయి మరి వారు రాజకీయాలలో ముందుకు పోతూ ఉన్నారు చాలా కాన్స్టిట్యున్సీస్లో కదా. కానీ ఈరోజు మనము బల్ల తీసుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో పాల్గొంటూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఇదే నోటితో ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. కానీ ఇంటికి రాగానే పక్కింటి వారిని పచ్చిబూతులు తిడుతూ ఉంటారు. ఒక రోజున ఒక స్త్రీ సంఘంలో బల్ల తీసుకునిందంట. ఇంటికి బయలుదేరారంట, భార్య, భర్త, పిల్లలందరూ కూడా. ఇంటికి వచ్చేసరికి మరి పక్కింటి ఆవిడ మరి తన ఇంటి గోడ మీద చాట పెట్టిందంట. ఇంటి గోడ మీద ఏం పెట్టిందంట అండి? చాట పెట్టిందంట. నా ఇంటి గోడ మీద నువ్వు చాట పెడతావా అని ఆ నోటితో పచ్చి బూతులన్నీ తిట్టి ఆ చాట ఇసిరేసేసి ఆ చాటను మరి కాలుతో తొక్కి పలగొట్టి గొడవ చేసి రచ్చ చేసేసిందంట. ఇదేనా వాక్యం నేర్పించేది మనకు? ఈ రోజున మరి మనం దేవునిలోనికి అనేక మంది నడిపించాలంటే కేవలము దేవుని ప్రేమ ద్వారా అనేది సాధ్యం. ఈ రోజున ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, హల్లెలూయా హల్లెలూయా, క్షమించాలి అని ఈరోజు మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి పాపాత్ములనైనా, ఎటువంటి కఠినాత్ములనైనా, నేను హింసించేవారైనా, కొట్టేవారైనా, నిందించేవారైనా, నీ భర్త అయినా సరే, నీ భార్య అయినా సరే, నువ్వు క్షమించగలుగుతూ ఉన్నావా? చాలామంది వివాహమైన కొత్తలో మరి మాటలు మానేస్తారు. ఇంతవరకు మాట్లాడుకోరండి. నువ్వు నాతో మాట్లాడద్దే, నువ్వు నాతో మాట్లాడద్దండి, మీకేం కావాలో పిల్లలకి చెప్పు, నీకు చేసి పెడతాను, నాతో మాట్లాడద్దనే భార్యలు ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించుకోండి ఒకరొకరు ప్లీజ్. దైవ సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులకు మరి మీ శత్రువులతో మీరు సమాధాన పడండి. ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండండి, సహవాసం కలిగి ఉండండి. అటు కృప దేవుడు మీకు దయచేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత వేధించినా, 39 కొరడ దెబ్బలు కొట్టినా, తలకు మొల కిరీటం కొట్టినా, పక్కలో బల్లెపోటు పొడిచినా, మరి 3 మేకలు కొట్టినా, ఎంత ఇంగిలి మూసి అవమానించినా, పిడిగుద్దులు గుద్దినా, దేవుడు అంటున్నాడు మొదటి మాటే, ఫస్ట్ మాట, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్షమించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నాకు క్షమించేయి. చాలా రోజుల నుంచి మరి నీ పిల్లలను దూరం పెట్టావేమో, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ పిల్లలను అంటే నీ కొడుకును, నీ కూతురును మరి నువ్వు దూరం పెట్టావు, వారితో మాట్లాడుకోకుండా. ఈ సమయంలో వారికి ఫోన్ చేయి, మాట్లాడు, నువ్వు ఖచ్చితంగా సమాధానపడు, దేవుని ప్రేమను చూపించు. ఎలా ఉన్నావు బిడ్డ, ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావు కదా అని మాట్లాడండి. మీ పిల్లలు మీ మాట వినలేదని చాలామంది పిల్లలను శత్రువులుగా చూసే తల్లిదండ్రులు ఉన్నారండి ఈ కాలంలో. అమ్మ నాన్నలను శత్రువులుగా చూసే పిల్లలు ఉన్నారండి. ఒకరినొకరు ఆదరించుకోండి, ప్రేమించుకోండి. దేవుడు మనకి అది నేర్పిస్తూ ఉన్నాడు. మరి క్షమించే మనసు నీకుందా? ఇలా నా దేవుడు దయాళుడు, ఆయనకు మొరపెట్టు వారి ఎడల ఆయన కృపాతిశయము చూపగల దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మొరపెట్టండి దేవునికి, ఆయన మీ జీవితం కృపను చూపిస్తాడు ఖచ్చితంగా. ఈరోజు మీ ప్రార్థన, మీ జీవితం, మీ భక్తి ప్రభు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి వేషధారణ భక్తి, మోసపూరితమైన భక్తి దయచేసి చేయొద్దు. ప్రభువుకు మొరపెడుతూ ప్రభు దగ్గర ఉండండి. ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీకున్న ప్రతి సమస్యల నుండి దేవుడు ఖచ్చితంగా మీకు జయమునిస్తాడు. ఎందుకంటే మనం కూడా మరి ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు పోలిక చొప్పున మనం ఉన్నాం కాబట్టి, ఆయన విడిచిన మాదిరిలో మనం నడుస్తున్నాం కాబట్టి, ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి అవధుల్లేని ప్రేమతో నా దేవుడు ఈ సమయంలో నేను ప్రేమించడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున
ఇంతకంటే గొప్పతనం ఏముంది? ఇక్కడ క్రీస్తు ప్రభువారు తన ప్రేమతో శత్రువులను మరి మార్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఇంతకంటే గొప్పవాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఇంత గొప్ప మనసు, గొప్ప త్యాగము చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారు ఈ లోకంలో? ఆలోచించేద్దాం. ఈ రోజున ఆ గొప్పవాడు నిన్ను కూడా గొప్పవానిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనసులో మరి కల్మషం లేకుండా, కోపతాపాలు లేకుండా, పగలు ప్రతీకారాలు లేకుండా, శత్రుత్వాలు లేకుండా మీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోండి. సమాధానం కలిగి, నెమ్మది కలిగి, మనశ్శాంతి కలిగి ఉండండి. దేవుడు విడిచి వెళ్ళిన మాదిరిని అనుసరించండి. ఇతరులను క్షమించండి. పోయేది ఏం లేదండి, క్షమించండి దయచేసి. ఏం కాదులే, పర్లేదులే అనండి. ఒక రోజున ఒక బస్సులో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడంట. అయితే ఒక యవనస్తుడు మరి కాలేజ్ బ్యాగ్ వేసుకుని బస్సు ఎక్కాడు. అయితే ఆ యవనస్తుడు పైన షర్ట్ జోలో పెన్ను పెట్టుకొని ఉన్నాడంట. ఏదో అవసరం వచ్చి పెన్ను తీసి అట్లా చేయి మీద రాసుకుంటూ ఉన్నాడంట. పెన్ను రాయలేదని అటు ఇదిలిచ్చాడంట. ఇదిలివ్వగానే ఆ ఇంక్ పెన్ను అతని షర్ట్ మీద పడింది. అతను మళ్ళీ మెడలో బైబిల్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. పెద్ద ఆయన, చాలామంది బైబిల్ బ్యాగ్లు వేసుకుంటారు కదా మనవారు. ఆయన కూడా అలాగే బైబిల్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. బైబిల్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. ఈయన ఇంక చల్లేసరికి అక్కడ బ్యాగ్ మీద బాగుందంట, జీసస్ లవ్స్ యూ అని. తక్కువ లేచి, ఎరా కళ్ళు కనపడలేదా ఎదవా, పెద్దలు కనపడితే చాలు ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తిస్తారు మీరు, ఇంక జల్లుతావు మీద, ఇప్పుడు షర్టు పాడైపోయింది, నాకు కొత్తది కొని ఎదవా అని అతని మీద చేయి చేసి కొడతా ఉన్నాడంట. వంగబెట్టి కొడతా ఉంటే అప్పుడు ఆ బ్యాగ్ మీద అబ్బాయి చదివాడంట, జీసస్ లవ్స్ యూ అని ఉంది కదా అంకుల్, మరి దేవుడు ప్రేమించినట్లుగా మరి మీరు ప్రేమించలేదే అన్నాడంట. ఆలోచన చేయండి. ఒక మాటతో నోటి మీద వేలు పడిపోయింది. క్రీస్తు క్షమించినట్లుగా ఇతరులను మీరు క్షమించండి. పర్లేదులే నాన్న, ఏం కాదులే నాన్న, ఏదో తెలియక చేసింటావులేనన్నా, పొరపాటు చేసింటావులేనన్నా అని ఉంటే అక్కడ దేవుని ప్రేమను కనపరచబడేది. కానీ ఈరోజు చాలామంది క్షణికావేశం, కోపంతో, మాటలతో, బిహేవింగ్తో ఎంతోమంది రోజున ప్రభు విషయంలో మరి ప్రభువుకు అవమానకరంగా ఈరోజు చాలామంది ఉన్నారు. దయచేసి అట్లా ఉండొద్దు. క్రీస్తు క్షమించినట్లుగా మీరు కూడా ఇతరులను క్షమించండి. వారు ఎంత ఘోర తప్పు చేసినా మీ జీవితంలో, మిమ్మల్ని ఎంత కించపరిచినా, మిమ్మల్ని ఎంతగా తూలనాడినా దయచేసి వారిని క్షమించండి. అప్పుడు నా దేవుడు మిమ్మల్ని కూడా క్షమించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు కార్యక్రమం చూస్తున్న మీరందరూ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రేష్టంగా ఒకరినొకరు క్షమించుకోండి. మందిరాలలో, ఎక్కడైనా పని దగ్గర కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, లేదంటే నువ్వు పని చేసే దగ్గర నిన్ను ఎవరైనా అసహించుకుంటానని నువ్వు వారికి దూరంగా ఉన్నావేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పొరపాటు నుండి క్షమించను, ముందే నువ్వు క్షమాపణ అడిగాయి, సమాధానపడు. ఓకే, నీ తప్పు లేకపోయినా, చెప్తున్నాను చూడండి, నీ తప్పు లేకపోయినా నువ్వు క్షమాపణ చెప్పి నేర్చుకో. ఒబీడియంట్గా ఉండు, ప్రభు చెప్పినట్లుగా ఉండు. అప్పుడు ప్రభు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. అంచెలంచెలుగా దేవునిని దీవిస్తాడు. బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ మంచితనం ద్వారా ఇతరులను మరి నువ్వు మార్చగలుగుతావు. కాబట్టి ఆలోచన చేయండి. క్రీస్తు ప్రేమను కనపరచండి. క్రీస్తు చెప్పినట్టుగా మరి ఇతరులను ప్రేమించ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. కాబట్టి ప్రేమించండి. ప్రేమిస్తే మరి ఇతరులు ఆటోమేటిక్గా మరి ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను తెలుసుకుంటారు. క్రీస్తు చెప్పిన మాటలను బోధించండి. క్రీస్తు చెప్పినట్లుగా మరి మీరు ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం అందరూ కలిసి చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సిలువలో రెండో మాట మరి పలికారు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడని నమ్ముతాం. అలాగే వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఈరోజు చాలామంది మనలో ఉన్నారు ఎటువంటి వారు. నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయని ఒకరంటే,
మరొకరు అర్హతే లేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడేవారు మరొకరుగా ఉన్నారు. ఈ రోజున దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సులువుగా దేవుడు చేస్తాడని ఈరోజు చాలామంది అపనమ్మకం పెట్టుకొని ఉన్నారు. విశ్వాసం లేదు, నమ్మకం లేదండి. మనం అనుకున్నది ఏ పనైనా ఒకవేళ జరగకపోతే ప్రశ్న వేస్తాం, నేను ప్రార్థించాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు, నా ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా, అస్సలు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు ఎన్నో మరి మనం కలుగుతూ ఉంటాయి. ఈరోజు నేను అంటా ఉన్నాను, గమనించండి, నా ప్రార్థన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించే వారి కంటే నా ప్రార్థన దేవుడు వినలేదే అని బాధపడే వారు ఎక్కువ ఉన్నారండి. ఈరోజు నేను అంటున్నాను, నా ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు, నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, నేనేమైనా దేవునికి ఇష్టునిగా లేనా, అయిష్టునిగా ఉన్నానా, నాలో ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా అనే రీతిగా ఆలోచన చేసేవారు ఈ రోజున కొంతమంది ఉన్నారండి. చాలామంది అంటారు, నాలో ఏ తప్పు లేదు, ఏ పాపం నేను చేయలేదు, కానీ దేవుడు నా పక్షం లేడు, నాకు ఏ సహాయం చేయలేదు అని అంటూ ఉంటారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులను ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరు దొంగలను మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుతో ప్రభుతో పాటు వారు సిలువ వేయబడ్డారు. అయితే ఒకడు శ్రమ కలిగినప్పుడు ఒకడు దేవుని దూషిస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించని దేవుని దూషించడం, ప్రశ్నించడం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మరొకడు అంటూ ఉన్నాడు, నువ్వు నిజంగా ఏ పాపము చేయలేదు, అసలు ఈ శ్రమకు నువ్వు అర్హుడవు కాదు, అయినప్పటికీ నువ్వు ఇంత బాధను మోస్తున్నావు, ఇదిగో నువ్వు లోక రక్షకుని నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపిని నువ్వు ఒప్పుకుంటున్నాను, నా పాపాల నుండి నాకు విముక్తి కలుగజేస్తావా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా అని ఇక్కడ పశ్చాత్తాపడ్డం మనం గమనిస్తూ ఉన్నాం, వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట ఈ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగాక. హల్లెలూయా. మరణ పంచుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తక్షణమే దేవుడు అంటూ ఉన్నాడు. తన పశ్చాత్తాపమును బట్టి ఈరోజు తన జీవితాన్ని మార్చేసింది. అతను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాడు, చనిపోయినను ఇప్పుడు అతను బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇద్దరు స్వభావాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగున్నావు, నీ స్వభావం ఎలాగుంది, ఇటువైపు ఉన్నటువంటి దొంగవాడు ఎలాగుందా, ఇటువైపు ఉన్నటువంటి దొంగవాడిలాగా నీ స్వభావం ఉందా, ఆలోచన చేసుకుందాం. ఈరోజు నా సిలువలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నా, సిలువ దగ్గర ఎవరైతే క్షమాపణ అడుగుతారో పొందుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా క్షమించి దేవుని ప్రేమతో వారికి రక్షణ కలుగు చేస్తాడు, వారిని తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడితో పాటు ఉండాలని ఆశపడతా ఉన్నావా? అయితే ప్రశ్నించడం మానేసి పశ్చాత్తాపడడం నేర్చుకో. అర్హత లేని నా జీవితానికి ప్రభువా నువ్వు అర్హతనిచ్చినావు, ప్రభా నీతో ఉండడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినావు ప్రభా. నీకు వేలాది వందనాలు స్తోత్రాలని నిత్యమైన స్తుతించండి, నిత్యమైన ఆరాధించండి, నిత్యమైన కొనియాడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన రాజ్యంలో మిమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో జవాబు రాలేదని ఆలోచన చేయొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కొక్కసారి దేవుడు మనకు రూపురేఖలు లేకుండా చేస్తాడండి. అయినప్పటికీ ఆ పరిస్థితులలో, ఆ సమయంలో ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం 25 సెంట్ల స్థలం. ఒకప్పుడు కంప చెట్లు ఉండేవి, ఇంత లావులావు మొద్దులు, పెద్ద పెద్ద చెట్లు, కంప చెట్లు. బాత్రూమ్ పోయేవారు. అంత గలీజ్గా ఉన్నటువంటి స్థలాన్ని మరి 25 సంవత్సరాల తర్వాత, అంటే నా తల్లి గర్భం పిండంగా ఉన్నప్పుడు మన నా స్థలం కొన్నాడు.
అయితే నా తల్లి గర్భంలో రూపించబడక మునిపే నాకు దేవుడు ఆ స్థలం ఇచ్చాడు, నువ్వు పరిచర్య చేయాలి ఇక్కడ అని. మా నాన్నగారు ఎన్నో అమ్మారు, ఎంతగానో మరి తన జీవితంలో మరి ప్రయాసపడుతూ ఉన్నత స్థితికి ఎదుగుతూ వచ్చాడు. ఆయన మంచి పేరు సంపాదించుకుంటూ వచ్చాడు. గన్మెన్గా మరి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏఎస్ఐగా ఉన్నాడు. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం, ఈరోజు నా తల్లి నా తండ్రి మరి నేను పుట్టక మునిపే ఆ స్థలం కొన్నారంటే అది వారి శక్తి చేత కాదు, లేదంటే వారి వల్ల అది కాదు. దేవునికి ఒక సంకల్పం ఉంది నా మీద. ఒకానొక సమయంలో కళ్యాణకు రూపురేఖలు లేకుండా అయిపోతాడు, పడిపోతాడు, చెడిపోతాడు, రాలిపోతాడు. తిరిగి 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 లోకమంతా తిరిగి నా దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు అతనికి ఈ స్థలం నేను ఇవ్వాలా అని దేవుడు 25 సంవత్సరాలు దాన్ని నా కొరకు ఆపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పశ్చాత్తాపం ఎప్పుడైతే పడ్డానో, ఎప్పుడైతే నా పాపములు ఒప్పుకున్నానో, ఎప్పుడైతే నేను చేసిన అతిక్రమంలో నేను ఒప్పుకొని ప్రభువుని విడిచిపెట్టానో, ప్రభు నా మీదకి భారం ఎత్తాడు, బాధ్యత ఇచ్చాడు, సేవ చేయమన్నాడు, పరిచర్య చేయమన్నాడు. కాడిని నేను మోస్తాను ప్రభు అన్నానంగా అడుగు ముందుకేసాను. ఈరోజు దేవుని గొప్ప మందిరము, మీ అందరి ప్రార్థనలు, మీ సహకారాలను బట్టి, అన్నిటికంటే దేవుని మహాకృపను బట్టి ఈరోజు నా మందిరం నిర్మించబడతా ఉందంటే నిజంగా ఇది నా శక్తి చేత కాదు. అర్హత లేని నా జీవితానికి అర్హత ఇచ్చిన వాడు ఆయన. ఎవరైతే అమ్మాయిలో నేను చెప్తున్నాను మీ అందరికీ, ఒక యవ్వనస్తున్న నా జీవితమే మీకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఒక సాక్షాత్కరమైన జీవితంగా మీరు చూడండి ఒకసారి. ఈరోజున నా జీవితాన్ని దీవించినటువంటి వాడు. ప్రభువులో నాకు ఆనందం ఉంది. నిజంగా నాకు ఏమున్నా ఏం లేకపోయినా నేను ప్రభువులో పరవశిస్తా, ప్రభువులో ఆనందిస్తా. వాక్యం చదివేటప్పుడు, పాట పాడేటప్పుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో కూడా అంటున్నాడు ఆ మాట, కళ్యాణ్ నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను జీవ కిరీటం ఇస్తా, నిన్న రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీతో కూడా అనాలని ఆశపడుతున్నాను అన్నమాట. పశ్చాత్తాపడండి. ఈ దొంగవాడు అన్నట్లుగా అసలు నువ్వే పాపం చేయలేదు కదా యేసయ్య, కానీ నువ్వు నా కొరకు మా కొరకు వేలాడబడతా ఉన్నావు. ఇది నీకు రావాల్సిన శిక్ష కాదు, కానీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావు మా కొరకు. ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను నా నోటితో, నీవే నా దేవుడవు, నీవే నా రాజు, నీవే నా ప్రభుడవు. ఇక నుంచి నేను తప్పులు చేయను, పాపములు చేయను, నన్ను క్షమించు నాయనా అని ఎవరైతే పశ్చాత్తాపడతారో ఈరోజు వారందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సిలువలో పలికిన మొదటి మాట క్షమించడం, రెండవ మాటగా నాతో కూడా నీవు ఉండు అన్న మాటను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకున్నాం. మరి ఈ సమయంలో మరి మూడవ మాటగా మరి మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 7 మాటలను మేము సపరేట్గా రికార్డు చేసినాం. అదే పనిగా ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ఇవి రావాలి, అనేకులు చూడాలి టీవీలలో అని ఈరోజు ఉదయం నుంచి ఈ 7 మాటలు అదే రీతిగా ఉదయం వచ్చిన లైవ్ కానీ ఇప్పుడు వచ్చే లైవ్ కానీ అనేకులు చూస్తూ ఉన్నారు. బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో మరి మూడవ మాటను కూడా మరి మనం విందాం. బాధ్యత అనే మూడవ మాటను ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా ఒక మాటను మనం చూస్తే, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి యోహానును పిలిచి యోహానుకు ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో మరి నీ తల్లి, ఇదిగో అమ్మ నీ కుమారుడని తన బాధ్యతను అక్కడ తను అప్పగించడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, సర్వసాధారణంగా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సరే ఒక కొడుకు ఒక వయసుకు వచ్చాక కళ్ళెదుట ఒకవేళ చనిపోతూ ఉంటే ఎంత బాధపడతారండి ఆ తల్లిదండ్రులు, ఎంత వేదన పడతారండి. ఒకవేళ చనిపోతే ఇంకెంత బాధపడతారు, ఏడుస్తారు, కన్నీరు మున్నీరు అయిపోతారు. నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు ఉన్నాడండి. ఆ అబ్బాయి ఫార్మాలిటీ చదువుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో ఏదో మొత్తానికి అతను బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్తో పాటు. అయితే ఒక నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆ నీళ్ళల్లో మొత్తానికి ఏదో పాచి అతన్ని పట్టేసింది, లాగేసింది. అతని ఊపిరాడక చనిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు అతన్ని. అయితే మరి వాళ్ళ కాలేజ్ బస్సులు అన్నీ వచ్చాయి, వరుసగా వస్తూ ఉంటే వారి అమ్మ నాన్న రాళ్ళు తీసుకుని ఇసిరేస్తూ ఉన్నారు.
ఒరే మీ వల్లనే నా కొడుకు చచ్చిపోయాడురా, ఒరే మీరు రావద్దురా నా కొడుకుని చూడడానికని ఆ తల్లి ఆ తండ్రి వేదన పడుతూ ఆ కాలేజ్ వ్యాన్లన్నీ వెనక్కి పంపించడం మేము చూస్తూ ఉన్నాం. అయితే మేము అడ్డం పడతా ఉన్నాము, నాయన మీరు మాత్రం రండి నాయన, నేను కళ్యాణం నువ్వు మాత్రం రానా, నీకు వాడు చాలా ఇష్టం నాన్న, నువ్వు అంటే వాడికి రానా, నువ్వు రానా, నువ్వే దగ్గరుండి మొత్తం కార్యక్రమం చూనానా అని ఏడుస్తున్న కౌగిలించుకొని పట్టుకున్నారు. సరేనని మరి మేము వెళ్ళాము, పూలదండలు తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మరి సమాధి కార్యక్రమం ఏర్పాటు చేశాము. అక్కడే ఏట్లో మరి వాడి శవాన్ని బూడ్చడానికి మరి మేమందరం సిద్ధపడ్డాము. గుంత తీశారు. గుంత తీయగానే మరి వెంటనే మరి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుని ఇలా గుంతలో పడుకునింది. కొద్దిసేపు తర్వాత వాళ్ళ నాన్నపై పడుకున్నాడు. వాళ్ళని తీస్తూ ఉంటే వాళ్ళ అమ్మ పడుతుంది, వాళ్ళ అమ్మని తీస్తే వాళ్ళ నాన్న పడుతూ ఉన్నాడు. మమ్మల్ని బూడ్చండి నాయన, కొడుకు లేకుండా మేము ఎట్లా బతకాలి నాయన, లేక పుట్టిన కొడుకు నాయన, ఏదో కష్టం చేసుకుని కూలి నాలి చేసుకుని బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ వాడిని చదివిపిస్తున్నాం నాయన, ఈరోజు నా కొడుకును పొట్టబెట్టుకున్నారు నాయన అని ఆ తల్లి తండ్రి ఏడుస్తూ పిచ్చెక్కిపోయిందండి వాళ్ళకి. సరే నేను ఎట్లా వాళ్ళిద్దరిని పక్కకి లాగాము, వాడిని బూడ్చిపెట్టాము, సమాధి కార్యక్రమం అయిపోయింది. అయిపోయాక వాళ్ళ నాన్న అంటున్నాడండి ఒక మాట, ఏవో తొందరగా రాయేవాడు కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు, వానికి ఆకలేస్తుంది అన్నం పెట్టాలంటున్నాడండి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నాన్నకి ఏమొచ్చేసింది, పిచ్చి వచ్చేసిందండి, మెంటల్ వచ్చేసిందండి. ఎంతో వేదన, ఎంతో బాధ. భార్య అంటా ఉంది, ఏమైందయ్యా నీకు అని భార్య మళ్ళీ భర్తను బట్టి ఏడ్చుకుంటా ఉంది. చూడండి ఎంత వేదన, ఎదిగొచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత వేదన అండి తల్లిదండ్రులకి. కానీ ఇక్కడ మరియమ్మ గారికి యేసుక్రీస్తు ప్రభువారు మరి కళ్ళెదుట చనిపోతున్నాడని తెలిసి కూడా, కళ్ళెదుట ఇప్పుడు చనిపోబోతున్నాడు, ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఆ తల్లి ఎంతో వేదన పడుతూ ఉంటుందండి కదా. నవమాసాలు మోసి పెంచి కని మరి ఎన్నో రకాలుగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి తోడుగా నీడగా ఉండి యేసు ప్రభుని ఎంతో ప్రేమించినటువంటి ఆమె మరి కళ్ళెదుట కుమారుని సిలువేస్తూ ఉంటే, వేధిస్తూ ఉంటే, కొరడా దెబ్బలు కొడతా ఉంటే, ఇంగిలు మూస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే మరి ఆ తల్లి పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచన చేయండి. దేవుడు అంత శిలువ యాగంలో కూడా ఆమె తల్లిని చూసి మరి తనతో పాటు వెంబడించినటువంటి యోహానును మీరు బాగా గమనించాలి. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటే యోహాను గారు ఒక్కరు మాత్రమే ముందుకు రావడం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో పాటు నడవడం, యేసు ప్రభుతో పాటు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని వారులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే క్రీస్తుతో పాటు తుది వరకు నిలబడతారో వారికి దేవుడు గొప్ప బాధ్యతనిస్తాడు. యోహాను గారు యేసుక్రీస్తు తుది వరకు నమ్మకంగా నిలబడ్డాడు, వెంబడిస్తున్నాడు, ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నాడు. అందుకని యేసుప్రభు అతన్ని పిలిచి, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగించి తన బాధ్యత నెరవేర్చడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజున దేవుని బిడ్డలారా, తల్లి పట్ల కుమారుకున్నటువంటి బాధ్యతను మనం గమనించండి. కుటుంబం మీద దేవుడు చూపిస్తున్నటువంటి ప్రాధాన్యతను గమనించండి. ఈరోజు చాలామంది తల్లిని దూషించేవారు, తండ్రిని దూషించేవారు, తల్లిదండ్రులను అసహించుకునేవారు, తిట్టేవారే, నువ్వు దూరంగా వెళ్ళు, నువ్వు అక్కడుండిగో, నీ కూతురి దగ్గరికి పో, కొడుకు దగ్గరికి పో, నీ అల్లుని దగ్గరికి పో, నీ మనవల దగ్గర ఉండు, ఆడుండు ఈడుండని తరిమేటువంటి బిడ్డలు ఉన్నారండి ఈ కాలంలో. వారి ఆస్తిపాస్తులేమో కావాలి, అంతస్తులు కావాలి, లేదంటే ఇంకా వేరేవన్నీ కావాలి, కార్లు బంగళాలు మేడలు అన్నీ కావాలి. కానీ తల్లిదండ్రులు మాత్రము వద్దండి. వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే బాధ్యతగా చూసుకునేటువంటి బిడ్డలు ఉన్నారా? కొడుకులు ఉన్నారా? ఏదైనా రోగమో, ఏదైనా కష్టమో, ఏదైనా శ్రమో, ఏదైనా వచ్చినప్పుడు బాధను పంచుకునేటువంటి బిడ్డలు, కుమారులు కుమార్తెలు ఉన్నారు ఈ రోజున? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. యేసు ప్రభు మరి ఈరోజు ఒక బాధ్యతను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిని తండ్రిని సన్మానించండి, వారిని ప్రేమించండి, వారి కొరకు మరి మీరు ముందుండండి, వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండండి, మంచి ఆహారం ఏర్పాటు చేయండి, వారికి ఏదైనా అనారోగ్య సమస్య ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇవ్వండి, వారితో కూర్చొని కొద్దిసేపు మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి, వారికి గౌరవం ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి. నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి. ట్రీట్ దెమ్ రెస్పెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తనకు అప్పగించిన పనిని మరి శిష్యుడు నమ్మకంగా చేస్తున్నాడు. హల్లెలూయా. అందుబాటులో ఉన్నాడు కాబట్టి నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి నీవు కూడా నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. నువ్వు దేవుని సేవ చేస్తున్నావా? నీ తల్లిదండ్రులను సన్మానించు. దేవుని పరిచర్యలో బాల్యభాగస్లు అవుతూ ఉన్నావా? నీ తల్లిదండ్రులను సన్మానించు. దేవుని కాడిని ఎత్తుకున్నావా? నీ తల్లిదండ్రులను సన్మానించు.
హల్లెలూయా. ఈరోజు నిజంగా నేను కూడా చెప్తానండి ధైర్యంగా, మీకు మా అమ్మ మా నాన్న ఫోటో చూపిస్తారు చూడండి, ఒకసారి ఇక్కడ పక్కన చూపిస్తారు చూడండి. మా అమ్మ మా నాన్న, మా అన్నయ్య, మా వదిన, మా అన్న కూతురు, మరి నా భార్య, నేను. చూసారు కదా, ఇది మా కుటుంబం. ఈరోజు నిజంగా మా అమ్మ మా నాన్న లేకపోతే కళ్యాణ్ బాబు లేడు. మీరు గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఎన్నోసార్లు నా తల్లిదండ్రులకు బాధ మిగిలించాను, శోకం మిగిలించాను, వారికి ఏడుపుకు నేను కారణమయ్యాను. నా వల్ల వాళ్ళు ఎన్నో అవమానాలు పొందారు, నిందలు పొందారు, మాటలు పొందారు, చచ్చిపోవాలనుకున్నారు, వేదన పడ్డారు నా వల్ల. అయితే వారు ప్రతి సమయం నాకు తోడు నిలబడ్డారు. బాబు నీకు నేను ఉన్నాను, కళ్యాణ్ మేము ఉన్నావురా, నీ పక్షం నేను ఉన్నావురా, నువ్వు దిగులు పడద్దురా, ఏడవద్దురా, నువ్వు చావద్దురా అని నాకు ఎన్నోసార్లు వాళ్ళు సపోర్ట్ చేశారు. నాకు ఏదైనా సమస్య వస్తే, నాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారి ముఖాలు చూడాలి, వారు ఆహారం కూడా తినడం మానేస్తారు. నన్ను ఎత్తుకొని పెంచినటువంటి వారు. మా ఇంట్లో నేను కొంచెం అల్లరి అన్నమాట, చిన్నపిల్లలను కాబట్టి ముద్దుగా మరి వారితో గోంబడుతూ సరదాగా వారితో మాట్లాడే వ్యక్తిని. వారిని ఏదైనా ఎక్కిరించేవాడిని, వారి నడక, వారి స్వభావం, వారి మాట తీరుని ఎక్కిరిస్తూ ఉంటే మా అమ్మ మా నాన్న నన్ను చూసి నవ్వుతూ మురిసిపోయేవారు. ఈరోజు నా తల్లి ప్రార్థన, ఈరోజు నేను నిలబడగలుగుతున్నా అంటే నా తల్లి ప్రార్థన. నా తల్లి నేను చిన్నప్పుడు పడుకోనుంటే నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూనే ఉండేది తెల్లవారుజాములు. నాకు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు కూడా మా అమ్మ అంటది, నాయన కళ్యాణం నువ్వు ఈ దేశాన్ని మార్చిపోతున్నావు నాయన, నీకు వచ్చిన వాగ్దానాలు మామూలు వాగ్దానాలు కాదు, గొప్ప గొప్ప వాగ్దానాలు వచ్చాయి నీకు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, అనేక మంది నువ్వు స్వస్థపరచబోతున్నావు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు, అనేక మంది నీ దగ్గరికి తరలిపోతున్నారు అంటది మా అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా నా తల్లిని, నా తండ్రి నాకు బాధ్యత ఉంది. ఇంకా మా నాన్న ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు, మా అమ్మ మా నాన్న మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు. కళ్యాణ్ బాబు ఎట్లా సేవ చేస్తున్నాడు, మందిరం ఎట్లా కడుతున్నాడు, ఏదైనా ఐడియాలు ఇద్దాం, సలహాలు ఇద్దాం అని వచ్చి ముందర నిలబడి నాకు పెద్దగా, వాళ్ళే నాకు పెద్ద అసెట్ అండి, వాళ్ళ నా ఆస్తి. ఈరోజు మీరు నా ఆస్తి, నా ఆత్మీయ తల్లిదండ్రులు. నేను దినం ఒంగోలు నుండి ఒక అమ్మగారు ఫోన్ చేస్తారు, నాన్న నువ్వు నా కొడుకు లాంటి వాడవు నాయనా, నేను నీకు అమ్మ అని పిలిచి నన్ను నాన్న అని పిలిచి అంటున్నారు. ఈరోజు నేను ఎంతోమందిని అమ్మా నాన్నలు సంపాదించుకోగలుగుతున్న ఆత్మీయమైన తల్లిదండ్రులు. ఎలాగ ఇది సాధ్యమంటే కేవలం దేవుని ప్రేమ ద్వారానే. దేవుడు నాకు అప్పగించిన నమ్మకంగా చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు అప్పగించిన బాధ్యత నేను చేసుకోగలుగుతున్నాను. దేవుడు నన్ను బహుగా తృప్తిపరుస్తున్నాడు. పోనీ తృప్తి అంటే ఏం తృప్తి? డబ్బులోనా, ఆస్తిలోనా కాదు, నా దగ్గర ఏమి లేదు. ఊడ్చినా ₹1 ఉండదు నా దగ్గర. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంటుంది నాకు. టీవీ పరిచర్యలకు, సువార్త సభలకని, అలాగే మంద నిర్మాణానికని ఏదో ఒక ఖర్చు పడతానే ఉంటుంది. మీరు పంపించే అది 500 కానీ, 5,000 కానీ, 10,000 కానీ, 1,00,000 కానీ పరిచర్యకు అయిపోయి ఉంటుంది. మీరు అలా పంపించిన ఒక 10 నిమిషాలుగా అయిపోయి ఉంటుంది అది. ఈరోజు కానీ నేను ఎందుకు తృప్తిపరచబడుతున్నానంటే దేవుని పని నేను నమ్మకంగా బాధ్యతగా చేస్తున్నా. నాకు భయం ఉంది, నా తల్లిదండ్రులు నాకు భయం నేర్పించినారు. ఒరే దేవునికి లెక్క చెప్పాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు, భయముతో భక్తితో సేవ చేయి, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, వచ్చిన 2-3 సరే 5 మంది వచ్చినా సత్యం ప్రకటించు, ఉండేది ఉన్నట్టు మాట్లాడు, హెచ్చరించు వాక్యం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా యవన కాలని టీవీ ఛానల్ ప్రారంభం చేశాను, కలవరి ప్రార్థన టీవీ ఛానల్. అలాగే మరి ఎంతో ప్రయాసపడుతూ కింద మింద పడుతూ ఛానల్ నడిపించుకుంటూ సేవ ప్రారంభిస్తూ, ఒకటి కాదు నా జీవితం ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు దేవుని నీకు నిలబెట్టుకున్నాడండి. ఎంతో వేదన పడ్డాను, ఎంతో ఏడ్చాను, ఎంతో కృషించిపోయాను, నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో అని. కానీ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, ఎందుకంటే నేను దేవునితో పాటు నడవడం ప్రారంభం చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడి ఈరోజు ఒక బాధ్యత, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించు, వారిని సన్మానించు, ఒక బాధ్యత తీసుకో ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణంగా యోహాను దేవుని వెంబడించాడు కాబట్టి యోహానుకి దేవుడు అద్భుతమైన భాగ్యం ఇచ్చాడు, తన తల్లిని మరి ఇతనికి అప్పగించాడు. ఈ రోజున మరి మీరు కూడా బాధ్యత తీసుకోండి, మీ తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడండి. ఒకసారి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు, నన్ను ఎలాగున్నావు, బాగున్నావు అని అడగండి. అమ్మ నీ ఆరోగ్యం ఎట్లుంది, ఏం తిన్నావు, ఈరోజు పరిస్థితి ఎట్లా, ఊరి దగ్గర ఎట్లుంది, అంతా మన ఊరంతా ఎట్లుంది, నీ ఉద్యోగం ఎట్లుంది డాడీ, నువ్వు బాగున్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, క్షేమంగా ఉన్నావు కదా అని అడిగారు. ఒకసారి అయినా పలకరిస్తున్నారా మీ పేరెంట్స్ని? హల్లెలూయా. వాళ్ళు నిజంగా ఎంత మురిసిపోతారంటే మీరు మాట్లాడితే చాలండి, వారికి చెప్పలేనంత ఆనందం ఉంటుంది, వాళ్ళకి చెప్పలేనంత సంతోషం ఉంటుంది వాళ్ళకి. మీరేమి ఇవ్వడం అవసరం, పెట్టడం కూడా అవసరం లే, మీరు మాట్లాడితే చాలా కడుపు నిండిపోయింది నాన్న, మాకు ఇంతకంటే ఇంకేం కావాలి నాన్న, కోడలు ఎట్లుంది నాన్న, మనవరాలు ఎట్లున్నారు నాన్న కదా, అల్లుడు ఎట్లున్నాడమ్మా, బాగున్నాడు కదా. చూసారా,
ఈరోజున నీకు అప్పగించిన బాధ్యతను చెయ్యి. భారం అనుకో, దయచేసి భారం ఎప్పుడు అనుకోవద్దండి. బాధ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వాదకరంగా చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడి రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో మరి పలికినటువంటి 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్న మాటను ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే గమనించండి, తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇస్తే నీకు దూరంగా స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడు అంటే తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. మీ అందరికి తెలుసు, తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు కదండి. గమనించండి, ఆస్తి సమకూర్చుకున్న తర్వాత కుమారుడు దురదృష్టం వెళ్ళాడు, దుర్వ్యాపారాల్లో ఆస్తి పోగొట్టుకున్నాడు, అంతస్తు దిగజారిపోతూ ఉంది, వీధుల పాలయ్యాడు, చివరికి పందులు పొడి తినవలసి పరిస్థితి వచ్చింది. కానీ ఇంటి దగ్గర తండ్రి ప్రతిరోజు గుమ్మం దగ్గర నిలబడి ఏదో ఒక రోజు నా కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పశ్చాత్తాపముతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తన ఇంట చేర్చుకున్నాడు. ఈ యొక్క తప్పిపోయినటువంటి చిన్న కుమారుని కథ మీ అందరికీ చాలా బాగా తెలుసు. అయితే తన స్వరూపంలో తన పోలికలో సృష్టించిన మానవుడు ఈరోజు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఏ రోజైనా తిరిగి వస్తాడని వేచి చూస్తూ ఉన్నాడు. ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనను సృష్టించిన మన పరమ తండ్రి మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరికి రమ్మని ప్రాధేయపడ్డాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనల్ని వేరు చేసిందో ఆ పాపము నుండి, గమనించండి, మనం వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గర అవుతామని దేవుని అనాది కాల సంకల్పము ఇప్పుడు క్రీస్తుతో మనల్ని దగ్గర చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయము మనల్ని స్వస్థపరిచి విడుదల కలుగజేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వ మానవులను నరకము నుండి తప్పించగలుగుతుందని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపాగ్రస్తమైన శిక్షను విమోచనను క్రయధనముగా తండ్రి కుమారుని చేయి విడిచేస్తే మన పాప భారాన్ని మోస్తూ యేసుప్రభు అంటున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసు ప్రాణం విడిచి తండ్రికి మనల్ని దగ్గరగా చేర్చాడు. ఇదే తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కొరికేనని, కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడని, తండ్రి ప్రేమను గ్రహించాలని ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణ అనుభవం పొంది ఈరోజున నీవు నేను మనందరం కూడా తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసాధారణంగా చేతికి ఎదిగినటువంటి కొడుకు చనిపోతే నీకు ఎంత బాధ ఉంటుంది, ఎంత దిగులు ఉంటుందమ్మా. ఏడ్చవా, దిగులు పడవా? అయినప్పటికీ నీ మీద ఆశతో, నీ మీద ప్రేమతో తన కుమారుణ్ణి ఆయన చేయి విడిచిపెట్టాడమ్మా. నీ మీద ప్రేమతో తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలని, ఆయన చెంతను చేరాలని,
నరకము నుండి తప్పించబడి నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ అనేకమైన సార్లు మనం కూడా తప్పిపోయినాం, చెదిరిపోయినాం, రాలిపోయినాం. దుర్వ్యాపారాల చేత, దుర్బోధల చేత, పాపముల చేత, వ్యసనముల చేత, లోకాశల చేత, నేత్రాశల చేత, జీవపుడంబము చేత, అహంకారము చేత, గర్వము చేత, ధనాపేక్ష చేత, కులపిచ్చి, మతపిచ్చి, జాతి పిచ్చి, ఇట్లాంటి ఎన్నో పాపములో ఈరోజు మనకు దేవుని దూరం చేస్తూ ఉంటే దేవుడు భరించలేక అనాది కాలములోనే నీ కొరకు నా కొరకు నా పాపము నిమిత్తమే రక్తం చిందించబడితే కానీ పాప క్షమాపణ లేదని గ్రహించిన దేవుడు తన ఏకైక కుమారుని నీ కొరకు అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, నీ కొరకు పంపించాడు ఆయన. ఎంత త్యాగం, ఎంత గొప్ప ప్రేమ. ఈరోజు నా ప్రియ దేవుని వారలారా, మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు యేసయ్య అయితే యేసయ్యను మనకిచ్చినటువంటి వాడు తండ్రి. ఈరోజు నా తండ్రి ప్రేమకు మనం పాత్రలు అవ్వండి. యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తించండి. నా దేవా అని ఎందుకు చేయి విడిచితవని ఇక్కడ కుమారుని వేదన గమనించండి. ఈరోజున ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాడంటే నా కోసమే, మన కోసమే. నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లాలని, నిన్న సౌందర్య సియోనులో నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఈరోజు నా దేవుడు. రండి, దయచేసి దేవుని వద్దకు రండి. ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఈరోజు ఎంతో వేదన అణుచుకున్నాడు తండ్రి. కొడుకు నలగొడుతూ ఉన్నారు, ఉమ్ము మూస్తూ ఉన్నారు, తలకు ముళ్ళ కిరీటం పెడతా ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో శ్రమలు, మాటలు, అవమానాలు, నిందలు యేసుక్రీస్తు ప్రభువారు పడుతున్నప్పుడు తండ్రి ఎంత బాధపడుతూ తన బాధను దిగమింగాడంటే నీకోసమే. యేసు ప్రభు చనిపోతే తప్ప పాపక్షమాపణ లేదని తండ్రి చెయ్యిని విడిచిపెట్టాడు యేసయ్యది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, కుమారుని కంటే నీ మీద ఈరోజు దేవునికి ఎంతో ఆశ ఉంది. ఈరోజున కుమారుడు కూడా నీ కొరకు ప్రాణం పెట్టేంత ఆశ నీకుంది. ఎంత అద్భుతమైన ప్రేమ వీరిది, మీరు ఆలోచన చేయండి. ఈరోజున నా దేవుడు మరి మీ అందరికి ఒక గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడమ్మా. మీరందరూ కూడా చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారేమో, ప్రభువుని అంగీకరించండి, ప్రభు ప్రేమకు పాత్రలు అవ్వండి, ప్రభు ప్రేమను తెలుసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా మిమ్మల్ని దీవిస్తాడు, మీ జీవితాలను స్థిరపరుస్తాడు, మీకు కావాల్సిన క్షేమము నా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. అక్కడ ఒక మాటను మనం ప్రాముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం. నేను దప్పిక కొనుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఒక వ్యక్తి బాగా తెలుసు. ఆ స్త్రీ పేరు మదర్ తెరీసా. మదర్ తెరీసా మరి మన ఇండియాకు వచ్చినటువంటి ప్రారంభ దినాలలో తన సేవ చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో తన ఆశ్రమంలో ఒకవైపున ఇంగ్లీష్లో దప్పిక కొనుచున్నాను అనే మాట రాసిందంట మదర్ తెరీసా. ఈరోజున ప్రభు అంటున్నటువంటి మాట దప్పిక కొనుచున్నాను అంటే దేవుడు ఇక్కడ నీళ్లు కోరడం లేదు, లేదంటే వేరే ఇతర ఏవి కూడా ఆయన కోరట్లేదు. ఇక్కడ దప్పికొనుచున్నాను అన్న మాట యొక్క భావాన్ని లోతుగా మనం గమనిస్తే మీ అందరికీ బాగా తెలుసు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆమెను అడిగారు, అమ్మా నాకు నీళ్ళు దాహం అవుతున్నాయి, తాగడానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అన్నప్పుడు ఆమె అంటుంది, మీరు యూదులు, మేము సమరయులం అని ఆమె అంటది. మీరు గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దప్పిక కొనుచున్నానని ఎవరిని అడిగారు? ఆయన సమరయ స్త్రీని అడిగాడు, సమరయులను అడిగాడు. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్నిక లేనటువంటి వారిని, బలహీనులను దేవుడు అడుగుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దప్పిగా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ స్త్రీని నీళ్ళు అడగలేదమ్మా. అక్కడ ఒక మాట అంటాడు, మీరు గమనిస్తే, నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే నీళ్ళు తాగినప్పుడు
ఎప్పటికీ ఎవ్వరు దప్పికొనరు. అయితే ఆ సమరయ స్త్రీని దేవుడు తను చేసిన పాపాన్ని బయటపడడం, తన కుండను అక్కడే విడిచిపెట్టి మరి గ్రామంలోకి వెళ్ళడం, అనేక మందిని పిలుచుకొని రావడం, సువార్త అక్కడ వ్యాప్తి జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున దేవుని దప్పిక తీరిందా తీరలేదా మీరే చెప్పండి. ఆ సమరయ స్త్రీని దేవుడు అడిగాడు, నేను దప్పికొనుచున్నాను అని అడిగాడు. ఆమె వెళ్ళి అనేక అశేషమైన జన సమూహమును ఆ సమరయులందరినీ తీసుకొచ్చి యేసుప్రభు ముందర నిలబెట్టింది. అంటే ఇప్పుడు దేవుడి దాహం ఏంటి? మనుషులను సంపాదించడం, హల్లెలూయా, నశించిపోతున్న వారిని రక్షించడం, బలహీనులను బలవంతులుగా చేయడం, ఎన్నికలేని వారిని ఉన్నత స్థలముల మీద నిలబెట్టాలని ఆశపడేవాడు నా దేవుడు. ఆయన ఇచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఇప్పుడు ఆ సమరయులందరూ కూడా క్రీస్తు పలుకుతున్న మాటలను, ఆ సువార్త మాటలను గమనించి అర్థం చేసుకున్నారు. నేను అనుకుంటాను వారు ఎన్నటికీ దప్పికొనిండరు. ఎందుకంటే దేవుని మాటలు ఊరేటి నీటి బుగ్గ వంటివి. హల్లెలూయా, దేవుని ప్రేమ అద్భుతమైనది. సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పికొనుచున్నానన్న మాట రక్షించబడిన మన ఆత్మలను తన దగ్గరకు రావాలని ఆత్మీయ దప్పిక అక్కడ కనపడతా ఉంది. ఈరోజు సిలువలో యేసుప్రభు పలికిన మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రావాలా, ఆయనకు దప్పిక తీర్చాలా, నీ ద్వారా నీ జీవితం సమర్పించుకోవాలా, నీ జీవితం ఆయనకిచ్చి నువ్వు ఆయన మహింపరచగలగాల. అప్పుడు ఆయన దప్పిక తీరుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కల్వరిలో క్రీస్తు పొందిన శ్రమ మన కొరకేనని గ్రహించండి. ఆ సిలువ యొద్దకు ఈరోజున చేరి రక్షించబడిన అనుభవం కలిగి ఉండండి. ఆ శ్రమ అనేకులకు వివరించే ప్రయత్నం చేయండి. ఆ యేసుక్రీస్తు ప్రభువారి దాహమును తీర్చండి. హల్లెలూయా, ఆ సమరయ స్త్రీ చేసిన పని అదే. యేసుక్రీస్తు ప్రభువారి దాహమును ఎలా తీర్చిందంటే, నేను నీళ్లు పోస్తే తాగడం కాదు, నన్ను రక్షించినప్పుడు నేను కూడా ఇతరులను ఏం చేయాలా? రక్షించాలా. నన్ను మార్చిన దేవుడు ఇతరులను మారుస్తే ఆయన దప్పిక తీరిపోయినట్టే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దప్పిక అనే మాట మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాలలో అంటూ ఉన్నాడు, నేను దప్పికొంటిని, మీరు నాకు దాహమునికి ఇవ్వలేదు. ఈరోజు ప్రభు నీతో కూడా అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహమునికి ఇస్తావా? ఆయనకు నీళ్ళు కాదు కావాల్సింది, నువ్వు కావాలి. నువ్వు వస్తే దేవుని దాహం తీరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మిక్కిలి అల్పులైన వారి దాహమును తీర్చితే నాకు తీరినట్టేనని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజున బీదలకు, అనాథలకు, విధవరాళ్లకు, దిక్కులేనటువంటి వారికి సహకరించింది మదర్ తెరీసా. కృషి రోగులకు సహకరించింది మదర్ తెరీసా. ఎందుకంటే ఆమె తెలుసుకునింది దప్పికొనుచున్నా అంటే అర్థం ఏంటంటే ఇతరుల దప్పిక తీర్చడము. ఆ దప్పిక తీరాక వారు రక్షించబడ్డాక ఆ సంతోషం ఆ మదర్ తెరీసా అనుభవించింది. ఉదాహరణకి రోడ్డు మీద ఎవరైనా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు మీరు అతని ప్రాణం కాపాడారు అనుకోండి, అప్పుడు తన ప్రాణం కాపాడగానే అతను థ్యాంక్స్ అయ్యా అన్నప్పుడు మీకు ఎట్లుంటుంది? ఎంత సంతోషం ఉంటుంది మీకు. ఏదో ప్రభు కూడా అదే అంటున్నాడు, మీరు నరకానికి అప్పగించబడితే ప్రభు దప్పిక తీర్చబడదు, మీరు నరకము నుండి తప్పించబడితే ప్రభు దప్పిక తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయమైన దప్పిక, శరీర సంబంధమైన దప్పిక కాదు ఇక్కడ దేవుడు అడిగేది, ఆత్మ సంబంధమైన దప్పిక. ఈ 5వ మాట, ప్రియ దేవుని వారలారా, ఆ సమరయ స్త్రీ క్రీస్తుకు తన జీవితం అంకితం చేసుకుంది. సమరయ అంతటా సువార్తను ప్రకటించింది. అనేక మందిని క్రీస్తు దగ్గరకు రావడానికి ఎంత కృషి చేసింది. ఈరోజు మరి నువ్వు ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి సువార్త చెప్తూ ఉన్నావు? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించగలిగినావు? ఈ రోజున ప్రభు దాహము తీర్చావా? నీ పాపమును క్షమించిన వాడు, నీ పాపము నుండి నేను విమోచన నీ కలుగు చేసినటువంటి వాడు. ఈ రోజున మరి నువ్వు ప్రభు దప్పికను తీర్చగలుగుతూ ఉన్నావా? నీ కుటుంబం రక్షించబడిందా? నీ భార్య రక్షించబడిందా? నీ భర్త రక్షించబడ్డా? నీ పిల్లలు రక్షించబడ్డా? రక్షించబడలేదంగా. ప్రభు దప్పికంగా నువ్వు తీర్చలేదా? తీర్చండి దయచేసి. వెంటనే ప్రభు యుద్ధకు రండి,
సమయం పోనీయద్దండి దయచేసి. చాలామంది అంటారు, అమ్మ బాప్తిజం తీసుకో అమ్మ అంటే, అన్న ఇంకా టైం ఉందిలేనా, తీసుకుంటలేనన్నా అని అంటారు చాలామంది. ఏం టైం ఉంది? రేపు ఏం సంభవించినా మీకు తెలుసా? ఈ రాత్రి నిద్రపోతే పొద్దున్న లేస్తామో లేదో కూడా మనకు తెలియదు. మన జీవితం రెప్ప పాటులో ఏదైనా జరగచ్చు. నీటి బుడగ వంటిది మన జీవితం. ఈరోజు ఇంకా నువ్వు ప్రభు దగ్గర రాకుండా ఏం చేయాలని ఆశపడుతున్నావు? ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు? దేవుని దప్పిక తీర్చాలని ఆశ నీకు లేదా? ఆయన నిన్నే అడుగుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు, నేను దప్పికొనుచున్నాను, వస్తావా? యేసయ్య యొద్దకు, యేసయ్యని చేర్చుకోండి, ఆయన దప్పిక తీర్చండి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నీ మాటలు ఎంత దూరం వినపడుతుందో నాకు తెలియదు, కానీ ప్రభు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడమ్మా. నశించిపోతున్నారు చాలామంది, పాపానికి అడిక్ట్ అయిపోయి, వ్యసనాలకు, త్రాగుడుకు, మందుకు, వ్యభిచారానికి, భార్యను కొట్టడం, బూతులు మాట్లాడడం, ఎన్నో రకాలైనటువంటి పాపముల చేత ఈరోజు మనిషి కొట్టబడతా ఉంటే, నెట్టబడతా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను బిడ్డ, నా యొద్దకు వస్తావా? నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాట, ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రియ దేవుని వారులారా, ఈరోజు ప్రభు యొద్దకు రండి, ఆలస్యం చేయొద్దు. ఇదే రక్షణ దినం, ప్రభు మీద ఆనుకోండి, విశ్వసించండి. అంటే ధన్యత, అటు కృపా దేవుడు మీకు దయచేస్తాడు. సమరయ స్త్రీ తన పాపం దేవుడు బయట పెట్టగానే భయపడిపోయింది, తన పాపమును ప్రాయశ్చిత్తం నొందింది, అనేక మంది క్రీస్తు యొద్దకు నడిపించగలిగింది. ఈరోజు నీవు కూడా నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందావా? పశ్చాత్తాపడ్డావా? నీ పాపములు ఒప్పుకున్నావా? నీ దోషములను బట్టి విచారపడుతూ ఉన్నావా? నువ్వు చేసే అతిక్రమలను బట్టి విచారపడుతూ ఉన్నావా? ప్రభువుని అడగండి, ప్రార్థన చేసుకోండి. ఈ లోకంలో నిజంగా ఏమీ లేదండి, అంతా శూన్యమే. ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను నేను మీకు నా ప్రసంగాల ద్వారా, మిమ్మల్ని ప్రభు దగ్గర తీసుకెళ్లాలనే నా ఆశ. నిజంగా నేను ఎందుకు ఇంత ప్రయాసపడి సత్యాన్ని ప్రకటిస్తున్నానంటే, ఎందుకు ఇంత ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని హెచ్చరించి, మిమ్మల్ని స్థిరపరచాలని, మిమ్మల్ని బలపరచాలని, దేవునిలో మీరు ఉండాలని ఎందుకు ఇంత ఆశపడుతున్నానంటే, ఒకానొక రోజున నేను మిమ్మల్ని పరలోక రాజ్యంలో చూడాలని. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని చూడలేకపోవచ్చు, మీరైతే నన్ను చూస్తున్నారు, గొప్ప ధన్యత మీరు పొందుకున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని చూడలేకపోతా ఉన్నాను. కానీ మిమ్మల్ని అందరినీ నేను ఆ పరలోక రాజ్యంలో చూడాలి. కళ్యాణ్ బాబు గారు ఆ టీవీ ఛానల్లో మీ ప్రసంగం ద్వారా నేను బలపరచబడ్డాను. ఆ రోజున ఈరోజు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తారయ్యా, చచ్చిపోదాం అనుకున్న ఆకర్షణ టీవీ ఆన్ చేసి నీ మాటలు వింటున్నానయ్యా, నా ప్రాణం కాపాడావయ్యా నువ్వు నీ మాటల ద్వారా. నేను ఇప్పటి నుంచి బ్రతికేంటో, బ్రతుకు విలువేంటో నాకు అర్థమైంది. బ్రతుకుతా, యేసయ్యతో బ్రతుకుతా. హల్లెలూయా. ఈ మాట మన ఒక స్త్రీ అనేది నాకు ఫోన్ చేసి, చచ్చిపోదాం అనుకున్నాను అన్నయ్య, నా భర్త వేధింపులు, పిల్లల వేధింపులు, అత్తమామల వేధింపులు, అంతా వేధింపులు, ఎప్పుడు డబ్బు పిచ్చి, బెడ్ నిలబడితే గొడవ, ఇంట్లో పని చేయలేకపోతే గొడవ, అట్లా పడుకుంటే గొడవ, ఎవరితోనో మాట్లాడితే గొడవ. చచ్చిపోదాం అనిపించింది అన్న. టీవీ ఆన్ చేశాడన్న వాక్యం విందామని, ఆడికి పక్కన మాట్లాడుస్తూ ఉంది, ఏమే టీవీ చూస్తూ ఉన్నావు, పని ఎవడు చేస్తాడే, మీ అమ్మ చేస్తుందా అని బూతులు తిడుతూ ఉందన్న. అయినా కానీ నేను వాక్యం వింటూ పని చేశానన్నా. కన్నీళ్ళు కారిపోతున్నాయన్న, సింక్ దగ్గర బోకులు కడుగుతూ ఉంటే, అంట్లు తోముతూ ఉంటే. ఈరోజు నన్ను దేవుడు మార్చాడన్నా, ఈరోజు నా కుటుంబం మారాలన్నా, దేవుడు నేను చేసిన ప్రతి పాపములు క్షమించాడన్నా. నేను ఆ అనుభవం నేను పొందానన్నా నీ మాటల ద్వారా. నేను కూడా ప్రార్థన ఏకీభవించానన్నా. ఎంతో పూర్ణ బలము, పూర్ణ శక్తి నేను పొందుకున్నానన్నా. ఈ రోజున అన్నా నన్ను దేవుడు బలపరిచాడు, నా కుటుంబాన్ని కూడా దేవుడు బలపరచాలని ప్రార్థన చేయన్నా అని తను ఏడ్చి నన్ను అడిగింది. ఇట్లాంటి ఎన్నో ఫోన్లు అండి, చెప్పలేనన్ని ఫోన్లు. అయితే నాకు ఒక దేవుడు మంచి ఒక అలవాటు ఇచ్చాడు, ఓర్పు ఇచ్చాడు, సహనం ఇచ్చాడు. అందరితో మాట్లాడతా, వారి బాధలు వింటూనే ఉంటా. కొంతమంది ఏడుస్తా చెప్తా ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుందండి. ఏడ్చి వాళ్ళు చెప్తూ ఉంటారండి వాళ్ళ బాధలన్నీ. ప్రభువా వారిని కాపాడు తండ్రి, వారిని రక్షించిన ఆయన, వారిని ఆదరించిన ఆయన, వారి కన్నీరు తుడుచు ప్రభువా, వారి బాధలు ఇవ్వంటే ఆయన తీసిపోయిన ఆయన అని ప్రభు సన్నిధిలో అడుగుతూనే ఉన్నాను. మీ కొరకు ప్రాధేయపడుతూనే ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాను, నేను దప్పికొనుచున్నాను, నాకు మీరు మీ జీవితం ఇస్తారా,
అని ప్రభు అడుగుతా ఉన్నాడు. మీ ఆత్మను ప్రభుకు అప్పగిస్తారా? మోకరించండి, ప్రార్థన. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం దయచేసి అందరూ కలిసి చదువుదాం. అక్కడ ఒక మాటను మనం గమనిస్తాం, సమాప్తమైనది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. సమాప్తమైనది అన్న మాట గ్రీకు భాషలో అర్థం పూర్తిగా చెల్లించెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఈ మాట పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి శిలువలో సమాప్తం చేశాడు. హల్లెలూయా. మనం ఒక మాట గమనిస్తాం పరిశుద్ధ గ్రంథంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్న మాటను మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొని, అనగా మనము తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు శిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు. హల్లెలూయా, సమాప్తమైనది. దేవునికి మహిమ కలుగునగాక. తన మొదటి రాకడ యొక్క ముఖ్య ఉద్దేశము నశించిన దానిని వెతికి రక్షించాలని ఒక ఉద్దేశముగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి శిలువలో సమాప్తం చేశాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఏ భేదము లేదు, అందరి కొరకు, అందరు చేసిన పాపముల కొరకు దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు యేసుక్రీస్తు ద్వారా పాప బంధకాలలో ఉన్న మనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశము నెరవేర్చబడినదని ఈ మాట యొక్క అర్థం. సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనకు గమనిస్తాము, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అను మాటను సంపూర్ణముగా దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. శిలువలో శ్రమ, శిలువలో మరణంపై విజయము సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అసంపూర్ణమైన మన కొరకు తను తాను అర్పించుకొనుటకు సిద్ధపడ్డాడు. తద్వారా అసంపూర్ణమైన మనం ఆయనలో పరిపూర్ణం అవుతాము. ప్రస్తుతం నేను అసంపూర్ణను, క్రీస్తు శిలువలో సంపూర్ణమవుతేనే ఒకనాడు మహిమలో క్రీస్తుతో నేను పరిపూర్ణమవుతాను, అప్పుడు యేసులాగే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 6వ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన రక్తం చిందించాడు, తన పని తను చేశాడు, తండ్రి తనకు అప్పగించిన పని నమ్మకంగా జరిగించాడు, సమాప్తం చేశాడు. మన అందరినీ పరిశుద్ధులుగా మార్చాడు. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తను అప్పగించిన పనిని చేయకుండా ఉంటే ఈరోజు నిజంగా మన జీవితాలు ఇలా ఉండేవి మాత్రము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తన ఇష్ట ప్రకారంగా జీవించలేదు, తండ్రికి నచ్చినట్లుగా తండ్రి అప్పగించిన పనిని తండ్రి కోసము తను సిద్ధపడ్డాడు. ప్రాణమును అర్పించడానికి వెనకడుగు కూడా వేయలేదండి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఉన్నారు ఎవరైనటువంటి దేవుడి లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి ఆశ మేరకు, తండ్రి కోరిక మేరకు నిన్ను నన్ను మరి తండ్రి దగ్గర తీసుకెళ్లాలని, అసంపూర్ణులుగా ఉంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేమని, తండ్రి దగ్గరికి వెళ్ళలేమని తానే ఈ లోకానికి వచ్చి మొదటి రాకడ ద్వారా తను నశించిపోతున్న మనందరి కొరకు తానే దిగువచ్చి మన నిమిత్తమే రక్తం కార్చి చనిపోయాడు. మనందరినీ పరిపూర్ణులుగా దేవుడు చేశాడు. ప్రియా దేవుని వారలారా, మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కూడా అసంపూర్ణమైన జీవితం కలిగి మీరు జీవిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు మీ కొరకే మీ తల్లి గర్భంలో మీరు రూపించబడక మునుపే
దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రోజున చాలామంది అంటారు, అన్న దేవుడు నా పాపాలు క్షమిస్తాడన్నా, నేను ఎన్నో ఘోర పాపములు చేశాను, చెప్పలేనటువంటి తప్పులు చేశాను, పాపములు చేశానన్నా దేవుడు నన్ను క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు నువ్వు ప్రభువుని అడిగితే. ఎందరైతే ఈరోజు ప్రభు చెంత చేరి పాపములు ఒప్పుకుంటారో, ప్రాయశ్చిత్తం నందుతారో, పశ్చాత్తాపడతారో వారు ఖచ్చితంగా దేవుడు వారికి మేలులతో తృప్తిపరుస్తాడు. ఆ మేలేదో కాదు, పరలోక రాజ్యములో నిన్ను ప్రవేశపెట్టడమే అదే గొప్ప మేలు. హల్లెలూయా. ఈరోజు వెళ్ళాలని నీకు ఆశ లేదా? పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ నీకు లేదా? దేవుడిచ్చే విందులో పాల్గొనాలని ఆశ నీకు లేదా? ఆలోచన చేద్దాం. కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు మరి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, ఆయన చిత్తం కనుగొనండి, తెలుసుకోండి. ఈ బ్రతుకు ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలుసుకోండి. త్రాగడానికి, తూగడానికి, కొట్టడానికి, లేదంటే గొడవలు చేయడానికి, అల్లరితుకుడిని చేయడానికి కాదు మనకి దేవుడు బ్రతుకునిచ్చింది. అసంపూర్ణమైన మన కొరకు సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చి మనలను సంపూర్ణంగా చేశాడండి. ఈరోజు నిజంగా నేను జీవించే జీవితం ఇది నా దేవుడు నాకు ఇచ్చినది, లేదంటే నిజంగా ఎప్పుడో నేను మట్టికి మన్నైపోయేవాడినేమో, కానీ దేవుడు నిజంగా మరి నా జీవితంలో చేసిన కార్యములు, మీ జీవితంలో చేసిన కార్యములు మర్చిపోకుండా ప్రభువుని మనకు గణపరచండి, ప్రభువుని గణపరచండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని మహింపరచండి. ఈ లోకంలో ఆయన సాక్షిగా బ్రతకండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో నీకు సాక్ష్యం ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, రెండో రాకడలు నువ్వు ఎత్తబడతావు. ఆలోచన చేయని ఈరోజు నీ వర్తమానం దేవుడు మీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకిచ్చిన పని ఆయన పూర్తి చేశాడు, కొదవబెట్టలేదు. ఆయన ఎంతో వేదన అనుభవించాడు, బాధపడ్డాడు, నలగొట్టబడ్డాడు. అయినప్పటికీ పూర్తిగా మధ్యలో పారిపోలేదు ఆయన, మధ్యలో మాయమైపోలేదు ఆయన. పోనీ తండ్రి వచ్చి కాపాడలేదు, ఎంతో వేదన అనుభవించాడు నీకోసం, నా కోసమే. ఈరోజున ఆ వేదన గుర్తించండి. ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించాడంటే ఎంత గొప్ప ప్రేమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో నీ స్నేహితుని కొరకు ప్రాణం పెడతారా? పోనీ నీ చుట్టూ ఉన్న వారు ఎవరైనా నీకు ప్రాణం పెడతారా? ఎవరు కూడా పెట్టరండి. అయితే నేను నా తల్లి గర్భంలో రూపించబడక మునిపే నా పాపముల నిమిత్తమై నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు రక్తం చిందించాడు. ఈరోజున ప్రభు దగ్గర ఒక్కసారి పశ్చాత్తాపడండి, మీ పాపంలో ఒప్పుకోండి. నా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా, రిక్తులుగా, పవిత్రులుగా పరిశుద్ధులుగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి కలిసి చదువుదాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని పిల్లలారా, దయచేసి ఆలకించండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు తెలుసా? ఆత్మలు రక్షించడానికి వచ్చాడు అని మీరు అంటారు కదా. ఎందుకంటే ఈ శరీరము మట్టికి మన్ను అయిపోయేది, మట్టిలో కలిసిపోయేటువంటి దేహం మనది. కానీ ఆత్మ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాటను మనం లోతుగా గమనిస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాటను మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడని తీర్పు ప్రకటించి సిలువ వేయాలని వ్యతిరేకంగా ఉన్న అధికారులందరూ కూడా సిద్ధపడ్డారు, బహిష్కరణ చేశారు, పాలెం వెలుపట మరి వదకు సిద్ధపరిచారు. శరీరం అంతా గాయాలతో నింపబడింది, నిలువెల్లా నల్లగొట్టబడ్డాడు, మొహమున ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, దూషించారు, అవమానించారు, యూదుల రాజు అని తలకు ముళ్ళ కిరీటం పెట్టి అపహసించారు. రక్తం ఏర్లై పారింది, నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు రక్తం ఏర్లై పారి శరీరము చీలిపోయింది. అడుగడుగున అహంకారుల చేత ఆగడాలు, కొరడా దెబ్బలతో ఆ వీపు చీల్చబడతా ఉంది. బలహీనమైపోతున్నాడు, భారమైపోతా ఉంది సిలువ.
మోయలేక సిలువను మోస్తూ గొలకత కొండకు చేరాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన సిలువ ప్రస్థానం మనం గమనిస్తే ప్రియ దేవుని వారలారా, ఈ రోజున ప్రభు ఎందుకు ఇంత ఘోరమైన త్యాగము చేశాడు మనం లోతుగా ఈరోజు అనుభవించగలిగితే, సముద్రం అంత సిరాతో రాసిన వర్ణించలేని ఆ క్రీస్తు ప్రేమ మన ఊహలకు అందనిది. ఈ సిలువ త్యాగము మన పాప శాప దోషములు కొరకే. ఆయనని సిలువ వేస్తే మౌనంగా భరించగలిగాడు. ఎందుకంటే అద్భుతమైన ప్రేమ, అమరమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. విలువలేని మన జీవితాలకు విలువైన తన జీవితాన్ని సిలువలో అర్పించాడు. వెలపెట్టి ఆయన మన ప్రాణమును కొన్నాడు. ఉచితంగా ఈరోజు మనం రక్షిస్తున్నాడు, రక్షించబడ్డాం. ఈరోజు ఎవరైనా మీరు చెప్పండి, ఉచితంగా రక్షించబడ్డారా? లేదంటే డబ్బులు ఇచ్చి మీరు రక్షించబడ్డారా? పోనీ క్రైస్తవత్వం ఒక మతం అంటారా? క్రైస్తవత్వం అసలు ఇది ఏదైనా ఒక మత పిచ్చికి సంబంధించిందా? క్రైస్తవత్వం అనేది ఒక మార్గం, వే ఆఫ్ లైఫ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నేను మీతో సూటిగా మాట్లాడుతున్నాను. మన ఆత్మలను క్రీస్తుకు అప్పగించుకోగలిగితే ఆ త్యాగానికంటే ఒక విలువ ఉంది. హల్లెలూయా, ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు చెప్పగలుగుతారా? మీ ఆత్మలను ప్రభువుకు అప్పగించగలుగుతారా? ఈరోజున మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలుగుతారా? కాబట్టి నాకు ఫోన్ చేసింది, నాయనా మరి నా జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నాను, ఈ సమయంలో ఈ వయసులో ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వై నాట్? నువ్వు ఎవరివైనా, నీ వయసు ఎంత అయినా, నువ్వు నల్లటి దానివైనా, తెల్లటి వాడవైనా, నువ్వు పొట్టివాడవైనా, పొడుగువాడు, ఎవరివైనా సరేనమ్మా, ఈ లోకంలో నీ ఆత్మ ప్రభువుకు అప్పగించగలిగితే, తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, యేసు నామములో ఈరోజు మీరు కూడా మీ ఆత్మను అప్పగించండి. మీ శరీరము బలహీనంగా ఉన్నా పర్లేదు, ఆత్మ మాత్రం ఎలాగ ఉండాలంటే బలముగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీ శరీరం కృషించిపోయినా ఆత్మలో మీరు బలంగా ఉన్నారా? మీ ఆత్మ సంతృప్తిగా ఉందా? ఈ లోకంలో మీరు ప్రభుని మహింపరచగలుగుతూ ఉన్నారా? మీ ఆత్మ ప్రభుని స్తుతించగలుగుతూ ఉందా? కేవలం నామకార్థమైన భక్తి ఎంతకాలం చేస్తారమ్మా? వేషధారణ భక్తి ఎంతకాలం చేస్తారయ్యా? మనుషులు మీరు మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయగలుగుతామా? చేయలేం. ఈరోజు సంఘాలలో ఎంతోమంది తప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రేమ చూపులు సంఘాలలో, అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవడం, స్త్రీలు పురుషులు మాట్లాడుకోవడం. అక్కడ ఆత్మ అప్పగించుకోవడం కంటే మనుషుల మీద ఆధారపడ్డ మనుషులను గమనించడం. పాస్టర్ గారు ఎట్లుంటున్నారు, పాస్టర్ గారు ఏ డ్రెస్ వేసాడు, పాస్టర్ ఎట్లొచ్చింది, సంఘంలో ఆ స్త్రీ ఎట్లొచ్చింది, ఆ అక్క ఎట్లొచ్చింది, ఆ తమ్ముడు ఎట్లొచ్చాడు, అన్న ఎట్లొచ్చాడు, ఆయన ఎలా, ఈయన ఎలా. ఎప్పుడు ఇదేనండి మనకు. ఎప్పుడు ఒకరి జీవితాన్ని వేలెత్తి చూపించాలని ఆశపడతాం. సంఘంలో సమాధానం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. నేను ప్రార్థన చేస్తానని ఎవరైనా ఎక్కిరిస్తారేమో అని భయపడతారు కొంతమంది. ఈరోజు నీ ఆత్మను ప్రభుకు అప్పగించాలంటే నీ పక్కన ఎవరున్నా భయపడద్దు, దేని గురించి భయపడద్దు. బిగ్గరగా నువ్వు చేసిన పాపంలో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టు. నీ ఆత్మను ప్రభుకు అప్పగించేయి. అయ్యా నాలోకి రావయ్యా, యేసయ్యా నాలో ఉండయ్యా, నన్ను బలపరచుదేవా, నన్ను దీవించుదేవా, నన్ను ఆశీర్వదించుదేవా అని మీరు అడిగితే దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవించడు, ఎందుకు ఆశీర్వదించడు? ఈరోజు చాలామంది శరీరాలు బలంగా ఉన్నాయి, ఆత్మ మాత్రము బలహీనంగా ఉంది. అందుకే ఏ మేలులు పొందలేకపోతున్నారండి. రక్షించబడ్డారు చాలామంది, కానీ నామకార్థమైన జీవితం. పేరు క్రైస్తవులు. ఏదో ఒక సామెత ఉంది, ఊరు గొప్ప వీధి దిబ్బ అనేటువంటి సామెత. ఊరి పేరేమో చాలా గొప్పది, కానీ వీధిలో నడుస్తే అంత దిబ్బలే. ఈరోజు క్రైస్తవ జీవితం అలాగే ఉంది. నేను క్రైస్తవుని, నా దేవుడు యేసుప్రభు లోకరక్షకుడు, నిజమైన దేవుడని మైకు పట్టుకొని చెప్పేటువంటి సేవకులు, విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు ఎలా ఉన్నారు? మీ జీవితాలు ఎలాగున్నాయి? మీ ఆత్మలను ప్రభుకు అప్పగించారా? ఏ పాపము చేయకుండా, ఈ లోకంలో ఏ దానికి నువ్వు తల వంచకుండా, నేను దేవుని బిడ్డను, క్రీస్తు బిడ్డనని నిలబడగలుగుతున్నావా? ఈరోజు క్రైస్తవులు ఓట్లకు కూడా డబ్బులు తీసుకుంటారండి. మీకు ఓటు వేస్తాం, మాకు ఎంత డబ్బు ఇస్తారు? క్రైస్తవులు లంచాలు తీసుకుంటారండి. క్రైస్తవులు ఈరోజు మోసాలు చేస్తున్నారండి, వ్యాపారాలలో మోసాలు. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, 300 పెట్టి చీర కొనుక్కొస్తుంది, 800కు 1000కి అమ్ముకుంటుందండి.
ఇదేనా? ఇంత మోసమా? ఒక 100 పెట్టుకో, నీ కుటుంబం గడవడానికి, కష్టపడిన దానికి నీ కూలి వస్తే చాలు కదా. ఎందుకు మోసం? ఎందుకు అన్యాయం? ఎందుకు అబద్ధ సాక్ష్యాలు? ఎందుకు మోసాలు? ఎందుకు ఇవన్నీ? ఈరోజు నీ ఆత్మ బలంగా ఉండాలమ్మా దేవునిలో. నిత్యము నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉండగలగాల. ఆ సన్నిధి నీ ఆత్మ అనుభవించగలగాల. ప్రభువులో పరవశించాలని నీ ఆత్మ. ఎందుకంటే నీ ఆత్మ తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తుంది? తండ్రి వద్దకు వెళ్తుంది. కాబట్టి అక్కడ దేవుడు నిన్ను ఆహ్వానించాలా. నువ్వు రా, నాతో కూడా ఉండడానికి నువ్వు అర్హుడవు, అర్హురాలువు నువ్వు అని నేను ఆయన ఆహ్వానించాలా. అదే ఈ లోకంలో నువ్వు శరీరం కోసం బతికితే దేవుడు ఆహ్వానించడు. గేట్ క్లోజ్డ్. నరకంలో పడతావు, అగ్ని ఆరదు, పొరుగు చావదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా సరే, అమ్మా చెప్తున్నాను వినండి, క్రీస్తు కోసం బ్రతకండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువులో సంతోషించండి. ఆరోగ్యం లేకపోయినా నీ ఆత్మ ప్రభుని స్తుతించాలి. గుర్తుపెట్టుకో. దేవుని మీద నసగద్దు, దేవుని మీద గొనగద్దు, దేవుని మీద ఒక మాట అనడానికి వీలు లేదు. అసలు నీకు ఏ అర్హత ఉంది? దేవుని అనేంత దానివా నువ్వు? అనేంత వాడివా నువ్వు? అంత యేసు ప్రభు వంటి జీవితాన్ని జీవిస్తే అప్పుడు మాట్లాడు. యేసు ప్రభు నడిచినటువంటి మార్గం నడుచు, అప్పుడు నువ్వు యేసు ప్రభుని ప్రశ్నించు, బాగుంటుంది. కానీ యేసు ప్రభు లాంటి జీవితం నీ దగ్గర కొంచెం కూడా లేదు. కానీ యేసు ప్రభుని ప్రశ్నించే వారిలో చాలామంది తయారైపోయారండి. యేసు ప్రభుని నిందలు మోపేటువంటి వారు. నువ్వు ఉన్నావా? దేవా, నా సమస్య తీర్చవా, నా బాధ తీర్చవా, నా వేదన ముందు నీ ఆత్మని ప్రభుకి అప్పగించు. నువ్వు కరెక్ట్గా ఉండు, పరిశుద్ధంగా ఉండు, వాక్య ప్రకారంగా ఉండు, నీతిగా బ్రతుకు, సత్యం అనుసరించు, ఆయన మార్గం నడుచు, ప్రవర్తన మార్చుకో, నడవడిక మార్చు. నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారుతారు, నీ కుటుంబం మారుతుంది, నీ వ్యాపారం మారుతుంది, మొత్తం డెవలప్ అయిపోతావు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ బలంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మ ప్రభు దగ్గర మరి వెళ్ళాలంటే ఈ లోకంలో ప్రభు చేసిన త్యాగానికి మీరు విలువ చూపించండి. గుంపులో కలిసిపోవద్దు దయచేసి. పాప పని గుంపులో, చెడు స్నేహితాలలో, పెళ్ళిళ్ళలో, పేరింటారుల ఆచారాల్లో, పద్ధతులలో లోక వైర్యము కలిగి ఉండండి. లోకానికి దూరంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే మీ ఆత్మను అప్పగిస్తారో, యోబుని దేవుడు అంటాడు, పాపం విసర్జించిన వాడు యథార్థవంతుడు, నీతిమంతుడని ఒక 4 బిరుదులు ఇస్తాడు యోబుకి దేవుడు. ఎందుకంటే తన ఆత్మ దేవునికి ఇచ్చాడు. శరీరానికి ఎంత బలహీనత వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా తట్టుకోగలిగాడు. ఎందుకంటే తన ఆత్మ బలంగా ఉంది, దేవునిలో కదిలించబడలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు నీ ఆత్మ కూడా బలంగా ఉంటే ఈ శరీర కోరికలు తీరినా తీరకపోయినా నీ ఆత్మ బలంగా ఉంటే పరలోకానికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. చదవండి రోజు వాక్యం ఒక్కసారైనా, క్యాలెండర్ వాక్యాలు కాదు, రోజుకు ఒక 2-3 అధ్యాయాలు చదవండి. చాలామంది చర్చిలలో అమ్మా ఎంతమంది వారం వారం చర్చికి నమ్మకంగా వస్తున్నారంటే అందరు చేతులు ఎత్తుతారు. ఏమ్మా ఎంతమంది రక్షణ పొందారంటే కొంతమంది ఎత్తుతారు. ఎంతమంది మారు మనసు పొందారంటే ఎత్తుతారు. ఎంతమంది బాప్తిసం పొందారంటే ఎత్తుతారు. ఎంతమంది బైబిల్ చదివారా అమ్మా అంటే ఎత్తరు. నేను ఇప్పటికీ బైబిల్ని దాదాపుగా 20 సార్లు పైగా చదివా. నేను చెప్పుకోనండి, ఇదే ఫస్ట్ టైం చెప్పడం. చాలామంది మేము 5 సార్లు చదివాము, 10 సార్లు చదివాము, 20 సార్లు చదివాము. ఎన్నిసార్లు చదివితే ఏముంది? ఇందులో మకరందాన్ని అర్థం చేసుకున్నావా? ఈ బైబిల్ చదివాక నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? ఇతరులను సన్మానిస్తున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులను మాదిరిగా ఉన్నావు? ఎలాగుంది నీ జీవితం? ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నా, ఎలాగున్నావు? నీ జీవితం ఎలాగుంది? అసహించుకుంటున్నారు నిన్ను చాలామంది. ఏం భక్తురాలు ఒక్క నువ్వు, ఏం భక్తుడో అన్నా నువ్వు అని. ఇదేం ఆత్మీయమైన జీవితము? ఈరోజు నా శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టు. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా దేవుడు ఒక మాట అంటాడు, చిమ్మట తుప్పు చెదులు పట్టిపోతుందండి. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నీ ఆస్తి అంతస్తులన్నీ నాశనం అయిపోతాయి, కుళ్ళిపోతాయి, చెదులు పట్టిపోతుంది. చిమ్మట, తుప్పు, ధూళి దేనికి పనికి రాకుండా పోతుందండి ఈ లోకంలో. నువ్వు ఏది సంపాదించినా, దేనికోసం ప్రయాసపడినా, నువ్వు ఎంతగా ప్రేమించిన లాస్ట్కి ఏమంటారు తెలుసా? ఏం ప్రేమించినావు నువ్వు మమ్మల్ని అంటారండి ఈ లోకం. అట్లాంటిది ఈ లోకం. మరి ఈరోజు నీ శరీరం కొరకు ఎందుకు అంత తహతహలాడిపోతున్నావు? నీ రక్త సంబంధికుల కోసమో లేదా వేరే వేరే వాటికి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు? నీ ఆత్మ గురించి ఆలోచన చేయి. నీ గురించి ఆలోచన చేసుకో ఫస్ట్.
ముందు నువ్వు బిల్డ్ అవ్వు, ముందు నువ్వు మారు, రూపాంతరం పొందు, స్థితిగతులను మార్చుకో, బ్రతుకు మార్చుకో. నా దేవుడు నీకు సహాయం చేయునుగాక. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈరోజు తీర్మానం చేసుకోండి అమ్మా. అయ్యా, ఈరోజు మంచి తీర్మానం చేసుకో. ఇంతకాలం ఎలా జీవించావో నాకు తెలియదు, కానీ ఇక నుంచి అయినా ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటా. ఇక నుంచి నా ఆత్మని బలపరుచుకుంటా. నీ శరీరం నలగొట్టుకోండి. నేను ఉపవాసాలు ఎందుకుంటున్నాను ఉపవాసాలు అంటే అందరి కొరకు ప్రార్థన చేస్తాను. దాంతోపాటు నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. నా శరీరం అంటది రోజుకి 5 పూటలు తిన్నాను అనుకో లాభ అయిపోతా, సేవ చేయలేను, పడుకోవాల్సి వస్తుంది. అదే కడుపు కాలే కొద్దీ పరిగెత్తాలనిపిస్తుంది, సేవ చేయాలనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను నేర్చుకునేదండి. ఈరోజు ఎంతోమంది ఆత్మలు అప్పగించకుండా కేవలం చర్చికి వచ్చిపోతూ ఉన్నారు. అది నిష్ప్రయోజనమైనది. మీ ఆత్మలను ప్రభువుకు అప్పగించండి. ప్రభువా ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నాను, నా ఆత్మకు బలం కలుగజేయి అని అడిగితే దేవుడు మీకు పిరికాత్మలు ఇవ్వలేదండి, ధైర్యపరుచు ఆత్మలు మీకు ఇచ్చాడు. ధైర్యము కలిగిన ఆత్మలు మీకు దేవుడు ఇచ్చాడు. మీరు పిరికివారు కాదు, ధైర్యంగా ఉండండి. ప్రతి మనిషికి సువార్త చెప్పండి. నిద్రపోవద్దు, అసలు ప్రయాసపడండి. ఎప్పుడు ఏ క్షణంలో మన జీవితం అయిపోతుందో మనకు తెలియదు. చచ్చిపోయేలోపు నీ ఆత్మను ప్రభువుకు సమర్పించి, నీతో పాటు కనీసం ఒకరు లేదా 2 ఆత్మలైనా ప్రభువుకు సమర్పించేలాగా నువ్వు ప్రయాసపడు. కాళ్ళు గడ్డం పట్టుకో, ప్రయాసపడు. ఏదైనా నువ్వు చెయ్యి, ఒక ఆత్మనైనా రక్షించు. నువ్వు కూడా మాదిరిగా జీవించు, సాక్షాత్కరమైన జీవితం కలిగి జీవించు. నీ ఆత్మను ప్రభుకి ఇచ్చాక తిరిగి లోకంలో కలవడానికి వీలు లేదు. సీరియళ్ళు, సినిమాలు, షికారులు, యూట్యూబ్లు, షార్ట్స్, అవి ఇవి, రీల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ వద్దు. కేవలం బైబిల్ ధ్యానం చేయి, వాక్యాలు విను, సాక్ష్యాలు చూడు యూట్యూబ్లో. అలాగే మరి ఆత్మ సంబంధించిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకో. వివిధ వ్యాఖ్యానాలు చదువు, డిక్షనరీలు చదువు, వివిధ బుక్స్ చదువు. వాక్యం ఏం చెప్తుంది, సేవకులు ఏం చెప్తున్నారు అని గ్రహించుకొని వాక్యాన్ని పఠించు, వాక్యాన్ని ధ్యానం చేయి. వాక్యమును నీ హృదయాన్ని పలక మీద రాసుకొని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నువ్వు చనిపోయినను నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడినట్లయితే మోకరించండి, ప్రార్థన చేస్తాను.
అందరికీ సదాకాలము దేవుని యొక్క మహాకృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి క్రీస్తు పలికిన 7 మాటలను ఈ సమయంలో మనం ధ్యానం చేసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. కాబట్టి మళ్ళీ రేపు సాయంత్రం మరి 7 గంటల నుండి 8 గంటల వరకు కేవలం ప్రార్థనే ఉంటుంది. వాక్యము కానీ ఏదే కానీ ఉండదు, కేవలం ప్రార్థన. కాబట్టి గంట సేపు ప్రార్థన ఉంటుంది. 7:10 కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా రండి. అలాగే ఆదివారము ఉదయము మరి తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభించబడుతుంది ప్రార్థన. 3 గంటల నుండి 5 గంటల వరకు, తిరిగి మళ్ళీ 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరి జరుగుతుంది. జ్ఞాపకం చేసుకోవాలని 2 ఆరాధనలు జరుగుతాయి. ఆదివారము 2 ఆరాధన ఉదయం 3 నుంచి 5 గంటల వరకు, అలాగే 10 నుంచి 12 గంటల వరకు. సాయంకాలం ఏమి ఉండదు, జ్ఞాపకం చేసుకోండి. మరి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్గొని దైవ ఆశీస్సులు పొందాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు, సెలవు. ప్రైజ్ ద లార్డ్.